ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ మరి చాలా రోజులు లైవ్లో కలుస్తున్నా. కొద్ది బిజీగా ఉండి మీతో లైవ్లో కలవలేకపోయాను. ఫ్రెండ్స్ మీరందరూ క్షేమంగా ఉంటున్నారని కనుక మనసారా కోరుతున్నా. మరి క్రీస్తు ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు. ఫ్రెండ్స్, మరి అనంతపురం జిల్లా గల్దెన్న మండలము తిమ్మెంపేట నుంచి కనంపల్లికి వెళ్ళే దారిలో మరి ఇక్కడ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీగా ఇక్కడ ఏర్పాటైంది. ప్రతి శనివారము మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. మరి వాక్యము అన్నీ కూడా ఉంటాయి, స్వస్థతలు అన్నీ ఉంటాయి. 10 నుంచి 1 గంట వరకే. మరి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ 10 నుంచి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. మరి రావచ్చు ఫ్రెండ్స్. మరి కొద్ది వాక్యం చెప్పుకుందామా? ఇప్పుడు చాలా రోజులైంది కదా, దేని వాక్యం చెప్పుకుందాము. ఇక్కడ వాక్యము దావీదు రాసిన కీర్తనలు 6:5 ఏం చెప్తుంది వాక్యము అంటే, మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు, పాతాళములో నీకు ఎవరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు. ఈ వాక్యము ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకము లేదు, పాతాళంలో నిన్ను ఎవరు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యము మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకం లేదు. అట్ ద సేమ్ టైమ్ ద ఇంగ్లీష్ బైబుల్ ఆల్సో సేస్, ఫర్ ఇన్ డెత్ దెర్ ఈజ్ నో రిమెంబర్ యూ, ఇన్ షియాల్ హూ విల్ గివ్ ప్రైజ్. సో ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఫ్రెండ్స్, మరణమైన వారికి అంటే కంప్లీట్గా శరీరంతో చనిపోయి మరి మట్టిలో పాతి పెట్టడం, అది కంప్లీట్ అయిపోతుంది కదా. అది కాదండి. ఇప్పుడు నువ్వు నేనే ఇలాగ బ్రతికున్నట్టుగానే మరణమైన వారికి అంటే కంప్లీట్గా ఆత్మీయ స్థితిలో లేకుండా చనిపోయిన వారు అని మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ అంటే బ్రతికుంటాము. ఇప్పుడు జస్ట్ నేను ఎలా ఉంటున్నానో మీరు ఎలా ఉంటారు, ఇలాగే ఉంటాం, బ్రతికున్నాం. మరణమైన వారికంటే చాలామంది చనిపోయి మరి మట్టిలో వారిని కప్పేసి ఉంటారు కదా. అలాంటి వారి గురించి చెప్పట్లేదు దేవుడు ఇక్కడ వాక్యము. దావీదు మహారాజు అలాగ చెప్పట్లేదు ఈ దేవుని వాక్యము. మరణమైన వారికి అంటే ఆత్మీయ స్థితి కంప్లీట్గా చనిపోయినప్పుడు, నువ్వైనా సరే నేనైనా సరే ఆత్మీయ స్థితి అనేది కంప్లీట్గా చనిపోయినప్పుడు అప్పుడు దేవుని గురించి జ్ఞాపకము ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని వాక్యము ఎంత స్పష్టంగా చూడండి, మరణమైన వారికి దేవుని గురించిన జ్ఞాపకము లేదు, దేవుని గురించి జ్ఞాపకం ఉండదంట. అంటే బ్రతికుంటాం చూడండి, చాలా 24 గంటల సమయంలో కొద్దిగా సమయం దేవునితో గడిపినప్పుడు మనకి నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, మంచి మనస్సు వస్తుంది, ఇతరులని ప్రేమించగలుగుతాం, ఇతరులకి సహాయం చేయగలుగుతాం, ఇతరులకి మేలు చేయగలుగుతాం, ఇతరులని మనము ఆహ్వానించగలుగుతాం. ఇలాంటి మంచి లక్షణాలన్నీ కూడా దేవుని గురించి జ్ఞాపకం చేసుకుని దేవునితో ఒక 5 నిమిషాలు గడిపినప్పుడు, మనము వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మంచి లక్షణాలు మనలో ఉన్నప్పుడు మనం జీవిస్తామండి. అలా లేకుండా దేవునితో జ్ఞాపకమే లేదనుకో, దేవునితో నువ్వు నేను కలిసి జీవించలేదనుకో, అందుకే ఏమంటున్నాడు, మరణమైన వారికి దేవుని గురించి జ్ఞాపకము లేదు అంటున్నాడు. అందుకే నువ్వు నేను ఆత్మీయ స్థితిలో ఎలా ఉంటున్నాము అనేది
జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ స్థితిలో లేకుంటే బ్రతికున్నప్పుడే చనిపోయిన స్థితిలో లెక్కలో దేవుడు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. మరి నెక్స్ట్, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? పాతాళం అంటే కంప్లీట్గా ఇప్పుడు మనం బ్రతికుంటాము, ఆత్మస్థితి వెళ్ళిపోతుంది. ఆత్మస్థితి వెళ్ళిపోయినాక చనిపోతారు కంప్లీట్గా. చనిపోయినప్పుడు మట్టిలో కప్పేస్తాం. మట్టిలో కప్పేసిన తర్వాత పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? అందుకే ప్రేమైన సంగమా, ఫ్రెండ్స్, మనము దే ఈ భూమి మీద జీవిస్తున్న సమయంలోనే, మన బ్రతికి ఉంటున్న సమయంలోనే చూడండి, నరిన ఆయుస్సు గడ్డితో పోల్చాడు దేవుడు. నీటి బుగ్గ పోతూ పోతూ ఆరిపోతుంది, ఎక్కడ వెళ్తుందో తెలియదు. ఉన్న సమయంలోనే దేవునితో 24 గంటల సమయంలో కొద్దిగా సమయం దేవునితో గడిపినప్పుడు నీ మనసు నా మనసు మారుతుంది. మంచిగా జీవిస్తాం, మంచిగా బ్రతుకుతాం, మంచిగా ఆలోచిస్తాం, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాం, మంచిగా ఇతరులకి హాని చేయకుండా, మోసం చేయకుండా, నష్టం చేయకుండా మరి మంచిగా జీవిస్తాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమ సంగమా, నువ్వు నేను ఎలాంటి స్థితిలో ఉంటున్నామో గమనించాలి. అందుకే మరణమైన వారికి దేవుని గురించి జ్ఞాపకం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాతాళంలో మరి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించలేరు, ఇక్కడ ఉన్నప్పుడు చెల్లిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, నువ్వు నేను ఎలా ఉంటున్నామో ఒకసారి గమనించాలి. మరి ఇంగ్లీష్ బైబిల్ కూడా అలాగే చెప్తుంది. ఫర్ ఇన్ డెత్ దెర్ ఈజ్ నో రిమెంబర్ యూ, ఇన్ షియాల్ హూ విల్ గివ్ యూ ప్రైజ్. దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఫ్రెండ్స్. మరి ఆ విధంగా మరి నువ్వు నేను ఏ స్థితిలో ఉంటున్నామో, మనం ఇతరులని ప్రేమించగలుగుతున్నామా, ఇతరులకి మేలు చేయగలుగుతున్నామా, ఇతరులకి మంచి చేయగలుగుతున్నామా, ఇతరులని ప్రేమించగలుగుతున్నామా, ఇతరులకి సహాయం చేయగలుగుతున్నామా, లేదా మనకి మనం మంచిగా జీవిస్తున్నామా, ఏ విధంగా జీవించగలుగుతున్నామో మరి ఆ విధంగా దేవునితో అంటుకట్టుకొని జీవిస్తున్నప్పుడు ఒకరికి హాని చేయకుండా మంచిగా అయితే జీవిస్తాం. మరి మనల్ని కూడా మనం రక్షించుకోగలుగుతాం ఫ్రెండ్స్. మరి చాలా బీ కేర్ఫుల్గా నువ్వు నేను దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నామో మరి దేవునితో మరొకసారి జ్ఞాపకం చేసుకొని మరి దేవునితో గడపాలని, మరి ప్రార్థనల వాక్య ఆత్మలో మంచిగా జీవించాలని, ఆయనతో కలిసి జీవించాలని మనసారా కోరుకుంటూ మరి కొద్దిగా ఈ వాక్యము వింటున్న మీ అందరికీ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, వాక్యం వింటున్న మీ అందరు కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. వింటున్న వాళ్ళందరూ కూడా మరి ప్రార్థనలో మీ మంచిగా ఉండాలని దేవుని పేరిట కోరుకుంటూ మరి ప్రతి ఆదివారం ఇక్కడికి రండి. మరి ఇక్కడ ఉంటున్నాను మరి ఫ్రెండ్స్. మరి నాది లైవ్ ఫ్రెండ్స్, నాది వీడియోస్ ఇన్నర్గా ఉంటే అవుటర్గా పెట్టండి. ఫేస్బుక్లో ఫ్రెండ్స్ చాలామంది ఉంటున్నారు, ఇన్నర్గా ఉండేది నాకు తెలీదు, పెడుతున్నారు ఎవరో. నా వీడియోస్ అన్నిటిని అవుటర్గా పెట్టి ప్రతి ఒక్కరు విని ఆత్మీయ స్థితిలో బలపడాలని దేవుని ప్రేమతో మనసారా కోరుకుంటూ మరి మీ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి, గార్లదిన మండలం, అనంతపురం జిల్లా. Bye. God bless you. God bless you. Bye. Once again we will meet in the Jesus name. Bye. Bye.